వెల్కమ్ టు తెలుగు హెల్త్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు డాక్టర్ ప్రశాంతి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. సో జనరల్గా చాలామంది ఇప్పుడున్న యూత్ అవ్వచ్చు ఆర్ఎల్స్ యంగ్ ఏజ్ వాళ్ళు కూడా చాలా నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. లైక్ సర్వైకల్ స్పాండిలోసిస్ అవ్వచ్చు, ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి. అండ్ అసలు ఏంటి జనరల్ ఈ నెక్ పెయిన్ గురించి అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి అసలు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అనేది ఒకసారి మాకు చెప్తారా? డెఫినెట్లీ అండి. సో యూజువల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ నెక్ పెయిన్ కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్ వరకు లైక్ నెక్ పెయిన్తో సఫర్ అవుతున్న పేషెంట్స్. నెక్ పెయిన్ అంటే నాట్ జస్ట్ పెయిన్ ఒకటే కాదు, నెక్ ఏరియల్ స్టిఫ్నెస్, అప్పర్ బ్యాక్ మజిల్స్ అంతా కూడా స్టిఫ్నెస్ అనిపించడం. కొంతమంది పేషెంట్స్ రేడియేటింగ్ పెయిన్స్తో వస్తారు. అంటే నెక్ పెయిన్ వచ్చినప్పుడు షోల్డర్స్ వరకు రేడియేట్ అవుతుందని, లేకపోతే హ్యాండ్ వరకు రేడియేట్ అవుతుందని. వన్ సైడ్ ఉండొచ్చు, బోత్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, ఏదైనా వన్ సైడ్ ఉంటుంది. కొంతమంది రెండు సైడ్స్ కంప్లైంట్ చేసే పేషెంట్స్ ఉంటారు. అండ్ పెయిన్ రేడియేషన్తో పాటు కొంతమంది పేషెంట్ టింగ్లింగ్ సెన్సేషన్, కొంచెం తిమ్మిర్లు అనిపించడము, మొద్దుబారినట్టు అనిపించడము, లేదంటే హ్యాండ్లో గ్రిప్ తగ్గినట్టు అనిపించడము, ఏదైనా వస్తువు హోల్డ్ చేయాలన్నా దే ఫీల్ లిటిల్ డిస్కంఫర్ట్ అనమాట, పట్టుకోవడానికి ఇబ్బంది అనిపించడము. సో ఇలాంటి డిఫరెంట్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్తో వస్తారు. అండ్ ఇది ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ కూడా వాళ్ళ ఏజ్ గ్రూప్ని బేస్ చేసుకుని ఉంటుంది. వాళ్ళ మెయింటైనింగ్ కాజెస్ అంటే లైక్ వాళ్ళ ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది, అంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఉంటుందా, వాళ్ళు చేసే వర్క్ ప్రొఫెషన్, దీన్ని బేస్ చేసుకుని కూడా సిమ్టమ్స్ దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ అంటే జనరల్లీ చాలామంది స్కాన్స్ చేయించుకుంటూ ఉంటారు అండ్ అది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అంటే జనరల్ నెక్ పెయిన్ రాగానే ఇలా మల్టిపుల్ వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు అండ్ అలోపతి కూడా ట్రై చేస్తుంటారు. బట్ అంటే మీ దగ్గరికి అంటే హోమియోపతిక్లో వీటి గురించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి? యూజువల్గా పెయిన్ మెడికేషన్ వాడుతున్నప్పుడు మనకి రిలీఫ్ వస్తుందండి. బట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి నమ్నెస్ వచ్చినప్పుడు బయట వాడే మెడిసిన్స్ వల్ల రిలీఫ్ వస్తుంది. కాకపోతే అందరు పేషెంట్స్కి సిమిలర్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండవు. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏదైతే పర్టికులర్ అగ్రవేషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే ఏ పర్టికులర్ ఫ్యాక్టర్స్లో, అంటే లెట్స్ సే ఇప్పుడు పేషెంట్ ఉన్నారు, ముందుకు హెడ్ కొంచెం ఎక్కువసేపు బెండ్ చేసినప్పుడు పెయిన్ అగ్రవేట్ ఉంటుంది. కొంతమందికి లైన్ డౌన్ పోస్చర్లో కొంచెం నెక్ పెయిన్ డిస్కంఫర్ట్ చెప్తూ ఉంటారు. పేషెంట్కి ఏదైతే పర్టికులర్ అగ్రవేటింగ్ అండ్ ఎమల్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని మెడికేషన్ ఉంటుంది. అండ్ రిలీఫ్తో పాటు అంటే ఇప్పుడు మనకు మెడిసిన్స్ ఇస్తున్నాము అంటే మోస్ట్లీ ఇది మెకానికల్ కండిషన్స్ అండి. అంటే ఇది డిసీజ్డ్ కండిషన్స్. ఎప్పుడు నెక్ అరుగుదల ఒకటి సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్ అయితే కొంతమంది ఎర్లీ ఏజ్లో కూడా నెక్ పెయిన్తో వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే ఈ రేడియేటింగ్ పెయిన్స్ వీటికి రెడ్యూస్ చేయడానికి ఫిజియోథెరపీ నీడ్ ఉంటుంది. ఫిజియోథెరపీ చేయించుకుంటూ మెడిసిన్స్ వాడటం వల్ల రిలీఫ్ రిలాక్సేషన్ తొందరగా వస్తుంది. ఇప్పుడు నెక్ స్టిఫ్నెస్ వలన మెయింటైనింగ్ కాస్ట్ కింద ఉంటుంది పెయిన్. ఒకవేళ ఎక్సర్సైజ్ కూడా ప్యారలల్గా చేసుకుంటూ మన మెడిసిన్ యూజ్ చేసుకుంటే కూడా తొందరగా రిజల్ట్. ఈవెన్ అంటే చాలామంది స్కాన్స్ అయినా ఫిజియోథెరపీ చేసిన తర్వాత కూడా మెడికేషన్ స్టాప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే మళ్ళీ సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మన హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? స్కాన్స్ అనేది బేసిక్గా సివియారిటీ ఆఫ్ కంప్లైంట్ తెలుసుకోవడం కోసం అండి. సో లోపల నర్వ్ కంప్రెషన్స్ ఉన్నాయా, సో ఎంత సివియారిటీ ఉంది, లోపల ఏదైనా స్టెనోసిస్ అంటాం, అంటే ఎక్కడైనా క్లోజర్ నర్వ్ వెళ్ళే వే ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అవుతుందా, ఈ తెలుసుకోవడం కోసం మనం యూజువల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. హోమియోలో ఏంటి అంటే ప్రతి పర్టికులర్ పేషెంట్కి అంటే ఒక పర్టికులర్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ వస్తుందంటే అది అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్, అంటే మీకు చెప్పినట్టు అగ్రవేటింగ్ అండ్ ఎమల్రేటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా మోర్ ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి డిసీజ్డ్ కండిషన్ కూడా ఎప్పుడు ఓన్లీ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడానికి కుదరదు. ఇది ఎమోషనల్గా అంటే పేషెంట్ ఏదైనా లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ తీసుకుంటున్నా, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అవ్వచ్చు, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. సో దేనివల్ల అంటే ఓవర్ బర్డెన్స్ ఉంటాయి కొంతమందికి, లేకపోతే ఏదైనా స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, ఏదైనా ఫైనాన్షియల్ లాస్, ఇట్లా దేని గురించైనా ఎమోషనల్గా ఎక్కువ ఆలోచన చేయడం ఇట్లాంటిది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా మనము ఒక పర్టికులర్ పోస్చర్లో మన నెక్ దగ్గర మజిల్స్ కూడా స్టిఫ్ అండ్ టైట్ చేసుకుంటాం. ఒక యాంగ్జైటీలో ఉన్నప్పుడు, స్ట్రెస్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం కేస్ టేకింగ్ తీసుకోవడం వల్ల మనకి అర్థమవుతుంది. అంటే పేషెంట్ అదర్ దాన్ ద ఫిజికల్ కండిషన్స్ పేషెంట్ ఇంకేదైనా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, సో వీ రిలేట్ బోత్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్. ట్రీట్మెంట్ ఎలా, ప్రిస్క్రిప్షన్ గురించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్? మెడిసిన్స్ యూజువల్గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నెక్ పెయిన్ రిలీఫ్ వస్తుందండి. సివియారిటీ ఆఫ్ కంప్లైంట్స్ అంటే నర్వ్ కంప్రెషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనుకోండి, వన్స్ కొంచెం పెయిన్ రిలీఫ్ అది స్టార్ట్ అయిన తర్వాత ఫిజియోథెరపీ ప్యారలల్గా మన మెడిసిన్స్తో పాటు డాక్టర్స్ చెప్పిన అడ్వైస్ చేసిన మినిమల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేయటం వల్ల స్టిఫ్నెస్ అండ్ రిలాక్సేషన్ ఉంటుంది మజిల్స్లో. అండ్ మెడిసిన్స్ ద్వారా కూడా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పెయిన్ రిలీఫ్ కానీ ఆర్ డిస్కంఫర్ట్ అంతా కూడా గ్రాడ్యువల్గా రిలీఫ్ వస్తుంది. సో చాలామంది అంటే బిలో 30 వాళ్ళు కూడా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళు ఎలా ఉంటే వీ కెన్ ప్రివెంట్ ఆర్ వీ కెన్ రెడ్యూస్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏం చెప్తారు మీరు?
రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఒకవేళ కనుక మనకు వచ్చే పెయిన్ అనేది ఎస్పెషల్లీ రిలేటెడ్ టు స్టిఫ్నెస్, మజిల్ స్టిఫ్నెస్ కానీ లాంగ్ వర్కింగ్ అవర్స్ దీనివల్ల వస్తున్నాయి అనుకోండి, అలాంగ్ విత్ మెడికేషన్ మినిమల్ ఎక్సర్సైజ్ కానీ నెక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కానీ ఇట్లాంటివి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కొంత రిలీఫ్ ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ వాళ్ళలో వచ్చే డీజనరేషన్ అనుకోండి, సో ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం, ఎందుకంటే కొంచెం స్ట్రెంథన్ చేయడానికి స్పైనల్ స్ట్రెంథనింగ్ దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి గ్రాడ్యువల్గా పెయిన్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జనరల్ నెక్ పెయిన్కి సర్వైకల్ స్పాండిలోసిస్కి అంటే వేరియేషన్ ఉంటుంది. హౌ కెన్ వి అంటే జనరల్ నెక్ పెయిన్ రాగానే దాన్ని ఎలా మనం కన్సిడర్ చేసుకోవచ్చు? స్పాండైలోసిస్ అనేది ఇట్స్ మోర్ అబౌట్ డీజనరేషన్ అండి, వయసుతో పాటు వచ్చేది. ఏజ్ వల్ల వచ్చే వేర్ అండ్ టైర్ వల్ల వచ్చే కంప్లైంట్ స్పాండైలోసిస్ అంటాం. అదే చిన్న వాళ్ళలో వచ్చేది మోస్ట్లీ సర్వైకల్ స్పాండిలైటిస్ కండిషన్తో వస్తారు. అంటే సర్వైకల్ నెక్ ఏరియాలో ఉండే బోన్స్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఒక ఆర్డర్లో ఉంటుంది, పైనుంచి కింద వరకు వెన్నుపూసలో బోన్స్ అనేవి ఉంటాయి, దాని మధ్యలో కుషన్స్ లాగా ఉంటాయి, వాటిని మనం డిస్క్ అంటాం. సో ఇవేమవుతుందంటే ఎక్కువ మనం ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవర్స్ లేకపోతే మనం చేసే ప్రొఫెషన్ బట్టో జనరల్గా కొంతమందికి రెగ్యులర్గా స్టార్ట్ అవుతూ ఉంటుందండి. కాల్షియం అబ్జార్ప్షన్ ఇష్యూస్ అవ్వచ్చు, అరుగుదల వల్ల అవ్వచ్చు, హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, కొంచెం ఏదైనా ఎముకల్లో కొంచెం బలం తక్కువగా ఉందనుకోండి, ఈ డిస్క్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. అది డిస్క్ ప్రొట్రూషన్ వల్ల అవ్వచ్చు, కొంతమందిలో వచ్చే ఆస్టియోఫైడ్ గ్రోత్స్ వల్ల అవ్వచ్చు, మనకి పక్కన ఉండే నరాల మీద కంప్రెషన్ పడుతుందండి. ఆ కంప్రెషన్ పడటం వల్ల మనకి పెయిన్ వస్తుంది. సో మెడికేషన్ మనం ఇచ్చేది కూడా దాన్ని బేస్ చేసుకుంటాం. ఫైనల్ అంటే హోమియోపతిక్ మీరు అంటే సజెస్ట్ చేసే వాళ్ళకి ఆర్ఎల్స్ మీకు వచ్చే పేషెంట్స్కి హౌ యూ సజెస్ట్ హోమియోపతిక్ అబౌట్ సర్వైకల్ స్పాండిలోసిస్? హోమియోపతిలో వండర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయండి సర్వైకల్ స్పాండిలైటిస్ కండిషన్కి. మనం ఇనీషియల్ స్టేజెస్లో వస్తే తొందరగా రికవరీ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇయర్స్ అలాంగ్ సఫర్ అవుతున్న పేషెంట్స్కైనా మెడిసిన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గ్రాడ్యువల్ రిలీఫ్ ఉంటుంది. మన మెడిసిన్తో పాటు ప్యారలల్గా ఫిజియోథెరపీ ఆర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, నెక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఉండటం వల్ల తొందరగా ఇంప్రూవ్మెంట్. అంటే మీకు వాళ్ళు చెప్తున్న సిమ్టమ్స్ ఆర్ఎల్స్ థింగ్స్లో బాగా సివియర్ అనిపించిన ఎప్పుడైనా కంప్లైంట్స్ విన్నారా మీరు? యూజువల్గా చాలామంది అంటే పేషెంట్ సివియారిటీ పెరిగినప్పుడు చేతులు మొద్దుబారినట్టు అనిపించడము, గ్రిప్ సరిగ్గా లేకపోయినట్టు అనిపించడం, ఏదైనా హోల్డ్ చేసినప్పుడు కొంచెం షివర్ అవుతున్నట్టు ఆర్ సెన్సేషన్ తగ్గినట్టు అనిపించడము, ఇవి సివియర్ కండిషన్స్ అండి. అంటే నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉంటే వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.